యుఎస్ఏ టీం అద్భుతంగా పాకిస్తాన్ టీం ని డామినేషన్ చేసి మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ సూపర్ ఓవర్ యుఎస్ఏ టీం మ్యాచ్ గెలుస్తారని చెప్పేసి ఇది మాత్రం ఈ యొక్క T20 వరల్డ్ కప్ 2024 కే వేరే లెవెల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ టీం 159 రన్స్ చేసి 7 వికెట్స్ అయితే కోల్పోయారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అయిందని చెప్పొచ్చు. బాబర్ అజం 43 బాల్స్ లో 44 రన్స్ చేసి అదరగొట్టాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ షాబాద్ ఖాన్ కూడా 25 బాల్స్ లో 40 రన్స్ చేసి ఆదుకున్నాడు టీం ని. మిగతా ఏ బ్యాటర్స్ కూడా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తరపు నుంచి అంత మంచిగా రాణించలేదు. దాంతో పాకిస్తాన్ టీం ఈ మ్యాచ్ లో కష్టాలు పడి 159 రన్స్ చేశారు. దాంతో ఇంకా 160 రన్స్ ని చేజ్ చేయడానికి బరిలోకి దిగినటువంటి యుఎస్ఏ టీం మాత్రం చేజ్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారనే చెప్పొచ్చు. 17th ఓవర్ 18th ఓవర్ 19th ఓవర్ లో పాకిస్తాన్ టీం బౌలర్స్ అద్భుతంగా ఎయిర్ కట్ చేసి కంబ్యాక్ చేశారు. మ్యాచ్ ఇంకా యుఎస్ఏ టీం వైపు వెళ్లిపోతుంది అన్న టైంలో వాళ్ళైతే గాలం వేసి మ్యాచ్ ను గుంజారు. మహమ్మద్ అమీర్ అద్భుతంగా 19th ఓవర్ వేశాడు. లాస్ట్ ఓవర్ లో ఇంకా 15 రన్స్ కొట్టాలి. హ్యారీ రోఫ్ అయితే బాల్ ని తీసుకున్నాడు. ఇంకా అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ మ్యాచ్ లో ఇంకా కథం యుఎస్ఏ టీం అయిపోయింది అనుకున్నారు. బట్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఆరోన్ జోన్స్ మాత్రం ఈ మ్యాచ్ లో అద్భుతం చేశాడని చెప్పొచ్చు. ఫైనల్ ఓవర్ లో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫైనల్ ఓవర్ లో తన ఒక 6 అండ్ ఒక 4 కొట్టి లేని మ్యాచ్ ను ముందుకు తీసుకొచ్చాడు. బట్ ఇంకా ఈ మ్యాచ్ లో యుఎస్ఏ టీం మ్యాచ్ గెలవాలి అంటే ఒక్క బంతిలో 5 పరుగులు చేయాలి. నితేష్ అయితే గ్రీజ్ లో ఉన్నాడు. హారిస్ రూఫ్ బౌలర్. మళ్ళీ అందరు ఏమనుకున్నారంటే ఇంకా అయిపోయింది యుఎస్ఏ టీం మంచిగా ఫైట్ చేశారు కదా అనుకున్నారు. బట్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. హ్యారీ రోఫ్ వేసిన లాస్ట్ బాల్ ఫుల్ టాస్ కావడంతో నితేష్ దాన్ని 4 గా తరలించాడు. దెబ్బకి మ్యాచ్ టై అయిపోయింది. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ మ్యాచ్ టై అవుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ యుఎస్ఏ టీం ఈ మ్యాచ్ లో ఇంత దూరం వస్తారని చెప్పేసి. దాంతో ఇంకా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేసింది. సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ వచ్చినటువంటి యుఎస్ఏ టీం మాత్రం అద్భుతం చేశారనే చెప్పొచ్చు. వాళ్ళు ఏకంగా సూపర్ ఓవర్ లో 18 పరుగులు సాధించారు. మహమ్మద్ అమీర్ వేసిన సూపర్ ఓవర్ లో మాత్రం పాకిస్తాన్ ఫీల్డింగ్ అయితే గల్లీ ఫీల్డింగ్ లా అయితే ఉంది. గల్లీ క్రికెట్ ఎలా ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు అలా చేశారు. ఏకంగా మహమ్మద్ అమీర్ సూపర్ ఓవర్ లో మొత్తంగా 3 వైడ్ లేసాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వైడ్ పోయిన ప్రతిసారి యుఎస్ఏ టీం రన్ కి కూడా పరిగెత్తారు. సూపర్ ఓవర్ లో యుఎస్ఏ తరపు నుంచి బ్యాటింగ్ వచ్చినటువంటి ఆరోన్ జోన్స్, హర్ప్రీత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చెప్పొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండడంతో మహమ్మద్ అమీర్ కి బౌలింగ్ వేయడం చాలా కష్టమైపోయింది. బట్ సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ ఫీల్డింగ్ కి మహమ్మద్ అమీర్ బౌలింగ్ కి ఒక పెద్ద దండం అనే చెప్పుకోవచ్చు. ఇంకా పాకిస్తాన్ టీం 19 రన్స్ ని చేజ్ చేయడానికి బరిలోకి దిగారు. ఇఫ్తికార్ అండ్ ఫకర్ జమాన్ అయితే బ్యాటింగ్ వచ్చారు. బట్ ఇటు యుఎస్ఏ టీం నుంచి సూపర్ ఓవర్ వేయడానికి మన టీమిండియా 2010 అండర్-19 వరల్డ్ కప్ ఆడినటువంటి నేత్రా వాల్కర్ అయితే బాల్ పట్టుకొని వచ్చేసాడు. తను సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పొచ్చు. కేవలం 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి 5 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో యుఎస్ఏ టీం ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్రను అయితే పోషించాడు. పాకిస్తాన్ టీం సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ మాత్రం అంత మంచిగా ఆడలేదని చెప్పొచ్చు. వాళ్ళైతే ఏదో వచ్చామో పోతున్నామో అన్నట్టుగా ఆడారు. దాంతో ఇంకా ఈ మ్యాచ్ లో యుఎస్ఏ టీం పాకిస్తాన్ టీం పై సూపర్ ఓవర్ లో 5 రన్స్ తేడాతో అద్భుతంగా విజయాన్ని సాధించారు. దాంతో ఇంకా ఈ మ్యాచ్ లో నేత్రా వాల్కర్ హీరోగా మారాడు. మన ఇండియా పవర్ ఏంటో మరొకసారి చూపించాడు పాకిస్తాన్ టీం కి. బ్లడ్ ఇండియా బట్ ప్లేడ్ ఫర్ యుఎస్ఏ. బట్ యుఎస్ఏ టీం కి విజయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ క్రికెట్ జర్నీకి ఇది ఒక పర్ఫెక్ట్ విక్టరీ. వాళ్ళైతే క్రికెట్ ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విక్టరీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బూస్ట్ అయితే ఇస్తుంది. బట్ ఈ యొక్క వరల్డ్ కప్ 2024 లో యుఎస్ఏ టీం సూపర్ 8 కి వచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఈ మ్యాచ్ లో గెలుస్తారు ఏదో చేస్తారు అనుకున్నటువంటి పాకిస్తాన్ టీం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టీం ఓడిపోయిందంటే వాళ్ళ మెయిన్ ఫీల్డింగ్. ప్రతిసారి పాకిస్తాన్ కి ఫీల్డింగ్ బాగుండదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అదే వాళ్ళ శాపంగా మారింది ఈ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ ని మీరు ఎంత మంది లైవ్ లో చూసారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.